మార్నింగ్ చిల్డ్రన్. పిల్లలు మీరు ఈరోజు మనము ఆల్ఫాబెట్స్ లో ఇంగ్లీష్ పదాలు మీకు రాసిచ్చాను కదా, ఇది చూడండి. ఏ బి సి ఈ మూడు పదాలు మీరందరూ కూడా బాగా రాసిచ్చినవి వృద్ధాలన్నమాట. వృత్తి దాని కిందనే రాయాలి. అర్థమైందా పిల్లలు? ఇవి ఏ బి సి ఈ మూడు అక్షరాలు అందరూ కూడా నేర్చుకోవాలి. అలాగే ఏ అక్షరంతో ఏమొస్తుందంటే అరవింద్ ఋతు బంగారు ఈ ఏ అక్షరంతో ఫస్ట్ చూడండి. యాంట్ అంటే ఏమి? చీమ. యాంట్ అంటే అలాగే యాపిల్ పండు వస్తుంది ఏ అక్షరంతో? యాపిల్ తినేది కదా, మనం తింటాం కదా. అలాగే యాన్ అంటే ఇచ్చేది. అర్థమైందా? ఏరోప్లేన్ ఆకాశంలో వెళ్తుంది కదా, ఏరోప్లేన్ చూసారా? అది కూడా ఏ అక్షరంతో స్టార్ట్ అవుతుంది అనమాట. అలాగే బి అక్షరంతో బాల్ చూసారా? బాల్ BALL బాల్. అలాగే బస్ BUS బస్ కూడా చూసారు కదా. అలాగే బ్యాగ్ మీరు తీసుకునే బ్యాగ్ రోజు తీసుకొస్తారు కదా స్కూల్కి రోహిత, అది కూడా బి అక్షరంతో వస్తుంది అనమాట. అలాగే బ్యాంగిల్ చూడండి. బ్యాంగిల్ అంటే గాజు. బ్యాంగిల్ అంటే అలాగే సి అక్షరంతో పిల్లలు చూడండి. ఇక్కడ సి అక్షరము క్యాపిటల్ ఉంది, స్మాల్ ఉంది. చూడండి, క్యాపిటల్ సి ఉంది, స్మాల్ సి ఉంది. ఇందులో సితో ఏమేమి వస్తాయి మనకి? కౌ అంటే ఆవు. అలాగే సిఏటి క్యాట్ అంటే పిల్లి. వృద్ధాలందరూ పలకెత్తుకొని రుద్దుకుంటూ చెప్పాలి. సిఏటి క్యాట్ అంటే పిల్లి. CAR కార్ అంటే చూడండి. కార్ అంటే కార్ చూసారు కదా, రోడ్లో వెళ్తా ఉంటుంది కారు. వెరీ గుడ్. అలాగే COT కాట్ అంటే మంచము. COT కాట్ అంటే మంచము. కాబట్టి ఈ అక్షరాలు మీరు అందరూ కూడా ఆల్ఫాబెట్స్ లో ABCని బాగా రుద్ది నేర్చుకోవాలన్నమాట. మర్చిపోకూడదు. వెరీ గుడ్. రుద్దాలి, అందరూ రుద్దాలి.